అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కోడలి యుక్తి అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కిర్లంపుడి అనే గ్రామంలో నివసించే సూరమ్మకు సదానందం ఒక్కగానొక్క కొడుకు. చిన్నప్పుడే తండ్రి పోవటంతో సూరమ్మ కొడుకును అల్లారు ముద్దుగా పెంచింది. అతడికి 25 ఏళ్లొస్తున్నా ఏ ఒక్క పని చేతకాదు. అలా అని చదువు అబ్బలేదు. సూరమ్మ పరమ కోపిష్టి. ఇరుగు పొరుగు కుటుంబాలతో ఏమాత్రం కలుపుగోలుగా ఉండేది కాదు. తనకు నచ్చని అతి చిన్న విషయాల్లో కూడా వాళ్ల మీద కసుబుస్సుమంటూ విరుచుకుపడేది. వీటికి తోడు పొదుపు పేరుతో పరమ పిసినారిగా ప్రవర్తించేది. ఈ కారణాల వల్ల సూరమ్మ అంతో ఎంతో ఆస్తి పరురాలైనా సదానందానికి తమ పిల్లనిచ్చి ఆమెతో వియ్యం అందడానికి ఎవరూ ముందుకు రాలేదు. సూరమ్మ కిర్లంపుడికి చాలా దూరంగా ఉన్న మరో గ్రామంలోని పేదింటి పిల్ల భవానీతో కొడుక్కి పెళ్లి చేసింది. కాపురానికొచ్చిన కొత్తలోనే భవానీకి అత్తగారి కోపిష్టితనం, దుడుకు స్వభావం అర్థమైపోయింది. సూరమ్మ చిన్నమెత్తు పని చేయకుండా భవానీ చేత ఇంటి చాకిరీ అంతా చేయించేది. మధ్య మధ్య ఇంటి పనులు సరిగ్గా చేయడం లేదని విసుక్కునేది. తల్లి తన భార్యను పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నదని తెలిసి భయం కొద్దీ సదానందం నోరెత్తేవాడు కాదు. కోడల్ని రాచి రంపాన పెట్టకపోతే ఆ పిల్ల ఎక్కడ కొడుకుని కొంగుకు ముడేసుకుంటుందో అని సూరమ్మకు భయం. ఇలా రోజులు గడుస్తూ ఉండగా చలికాలం వచ్చి సూరమ్మ పెరట్లోని చిక్కుడు తీగ విరగకాసింది. కాయ నిండా గింజపట్టి నెగినెగలాడే చిక్కుడుకాయలు కళ్లకింపుగా కాశాయి. భవానికి చిక్కుడుకాయ కూరంటే చెప్పలేనంత ఇష్టం. కాని సూరమ్మ తనకు కొడుక్కు సరిపోయేంత కూర మాత్రమే చేసేది. కోడలకు ఒక్క పిసరు కూడా మిగిల్చేది కాదు. ఇంతలో సూరమ్మ చెల్లెలి కొడుకు పెళ్లి కుదరటంతో పక్క ఊరికి వెళ్లవలసిన పని పడింది సూరమ్మకు. ఆమె కోడల్ని పిలిచి, "ఇదిగో, దొడ్లో తేగుకున్న చిక్కుడుకాయలన్నీ కోసి సంచిలో నింపు. నేను తిరిగొచ్చాక వాటిని సంతకు పంపుతాను. ఒక్క కాయ తగ్గినా నాకు తెలిసిపోతుంది, జాగ్రత్త" అని హెచ్చరించి కొడుకుని వెంటబెట్టుకుని పెళ్లికి బయలుదేరింది. అత్తగారు భర్త అటు వెళ్లగానే చిక్కుడుకాయలన్నీ కోసింది భవాని. వాళ్ళు ఇంటలేని 3 రోజులు ముప్పూటలా చిక్కుడుకాయల కూర చేసుకుని సుష్టుగా భోంచేసింది. 4వ రోజు రాత్రి పెళ్లి నుంచి తిరిగొచ్చిన సూరమ్మ సంచిలో 4-5 గుప్పెళ్ల చిక్కుడుకాయలే ఉండటం చూసి కోపంతో భగ్గుమంటూ కొడుకునే పిలిచి, "నీ పెళ్ళాం ఇంటి దొంగ. ఈనాడు చిక్కుడుకాయలు, ఆ తర్వాత వీలు చూసుకొని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులే దొంగలించగలదు. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం అంటే పాముకి పాలు పోసి పెంచడమే. ఇప్పుడిప్పుడే ఈ అర్ధరాత్రి వేళ తీసుకుపోయి ఊరి పొలిమేరలో అమ్మవారి గుడి దగ్గరున్న తాళ్ల తోపులో విడిచిరా. ఈ గడ్డు చెలికి బ్రతుకుంటే తెల్లవారక ఏం చెయ్యాలో ఆలోచిద్దాం" అన్నది. సదానందం ఏదో అడ్డు చెప్పబోయి తల్లి రౌద్రాకారం చూసి నోరు మెదపకుండా భవానీని వెంటబెట్టుకుపోయి చీకటి గుయ్యారంగా ఉన్న తాళ్ల తోపులో వదిలి ఎక్కడా లేని దిగులుతో ఇంటికి తిరిగొచ్చాడు. ఒక పావుగంట కాలం గడిచి గడవకముందే భవానీకి తాళ్లతోపు చీకటి భయం కన్నా రివ్వుమంటూ వీచే చలిగాలి బాధ ఎక్కువైంది. ఆ దాపుల్లో అంతగా పూజా పునస్కారాలు లేక శిథిలావస్థకు చేరుకుంటున్న అమ్మవారి గుడి ఉందని భవానీకి తెలుసు. చలి బాధ తప్పించుకునేందుకు ఆమె ఆ గుడిలోకి వెళ్ళింది. అంతలో ఎవరో మనుషుల వస్తున్న కాళ్ల చప్పుడు విని చప్పున అమ్మవారి విగ్రహం వెనక దాక్కున్నది. చిన్నగా మాట్లాడుకుంటూ 4 దొంగలు అక్కడికొచ్చి తాము దొంగలించి తెచ్చిన బంగారు నగలు పంచుకోవడానికి గర్భగుడి ముందు కూర్చొని వాదులాడుకోసాగారు. "ఇది నా వాట" అంటూ నగల్లో సగం తీసుకున్నాడు ఒక దొంగ. "అదెలా కుదురుతుంది? 3వ వంతు నాకు రావాలి" అన్నాడు మరొకడు. "వీల్లేదు, నేనస్సలొప్పుకోను. 4గురికి సమాన వాటాలు" అన్నాడు ఇంకొకడు కీచు గొంతుతో. ఇదంతా వింటున్న భవానీకి హఠాత్తుగా పూనకం వచ్చినట్టుగా అయి, "మరి నా వాటా మాటేమిటి? జాగ్రత్త, గొంతులు కొరికి నెత్తురు తాగ్గలను" అన్నది కసురుతున్నట్టుగా. అంతే, మరుక్షణం దొంగలు అమ్మవారికి కోపం వచ్చిందంటూ నగలు వదిలి అక్కడ్నుంచి పారిపోయారు. భవానికి తను అనుకోకుండా చేసిన దుస్సాహసం, దొంగలు బెంబేలెత్తి పారిపోవటం అంతా కలలా తోచింది. ఇది ఒక మేలుకే అనుకుంటూ ఆమె దొంగలు విడిచిపోయిన నగలన్నీ ధరించి
అత్తగారికి ఏం చెప్పాలో ముందే ఆలోచించుకొని తెలతెలవారుతుండగా ఇంటికి తిరిగొచ్చింది. ఇంటి ముందు కళ్ళాపి చల్లుతున్న సూరమ్మ భవానీని చూస్తూనే మూర్చుపోయినంత పనిచేసి, ఎవరే నువ్వు? భవానివా? ఈ నగలేమిటి? అచ్చు నా చిన్నతనంలో చూసిన గుడిలో కామాక్షమ్మలా ఉన్నావు అన్నది. అత్త అలా ఆశ్చర్యపోవటం చూసి భవానీ చిన్నగా నవ్వి, అత్తయ్య, ఈ నగలన్నీ గుడిలోని కామాక్షమ్మవారు కరుణించి ఇచ్చినవే. చలి చీకటి భయంతో నేను అమ్మవారి విగ్రహం వెనుక సొమ్మసిల్లి పడుకున్నాను. కొంతసేపటికి గుడంతా వెలుగుతో నిండిపోయింది. 2 పండు ముత్తైదవులు లీలగా కనిపించి, మేము అమ్మవారి సేవకులం, ఈ నగలు నీవే, అమ్మవారి ప్రసాదం అంటూ నగలు నా ముందు పెట్టి కనుమరుగయ్యారు. నేను ఆశ్చర్యంగా నగలకేసి చూస్తూ ఉండగా అమ్మవారు ఏదో రహస్యం చెబుతున్నట్టుగా చిన్న గొంతుతో, భవానీ, ఈ లోకంలో అన్ని అనర్థాలకు మూలం పేదరికం. నువ్వు పేద ఇంట పుట్టినందువల్ల ఇన్ని కష్టాలు. గ్రామదేవతగా ఎవరు ఎటువంటి వాళ్లన్నది నాకు బాగా తెలుసు. నీ అత్త కోపతాపాలు మాని సాధు స్వభావం అలవర్చుకుంటే నిన్ను కరుణించినట్టే. ఆమెను ఏదో విధంగా కరుణించగలను అని అన్నది అని యుక్తిగా చెప్పింది భవానీ. భవానీ ఇలా చెప్పగానే సూరమ్మకు తను అమ్మవారి గుడికి పోయి నగలో బంగారమో తెచ్చుకోవచ్చన్న ఆశ కలిగింది. ఆ రాత్రి చీకటి పడ్డాక ఆమె అమ్మవారి గుడికి పోయి అమ్మవారికి చేతులెత్తి నమస్కరిస్తూ, అమ్మా తల్లి, ఈ రోజుతో నా కోపిష్టి గుణాన్ని వదిలేశాను. అంతగా కలదాన్ని కాను. నన్ను కూడా నా కోడల్ని కరుణించినట్టే కరుణించు అన్నది. సూరమ్మ మాట పూర్తి చేసే లోపల బయట అలికిడైంది. ఎవరో వస్తున్నారని పసిగట్టి ఆమె అమ్మవారి విగ్రహం వెనుక దాక్కుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు రాత్రొచ్చిన దొంగలే. తాము నిన్నటి రాత్రి విన్నది అమ్మవారి కంఠస్వరమా కాదా అన్న అనుమానం తేల్చుకోవటానికి వచ్చారు. దొంగల్లో ఒకడు అమ్మవారి విగ్రహానికి నమస్కరిస్తూ, అమ్మా, మేము వృత్తి దొంగలం కాదు. బ్రతుకు తెరువు మరేం కనపడక చిల్లర దొంగతనాలు చేసి బ్రతుకు ఈడుస్తున్న వాళ్ళం. నిన్నటిలాగే ఇవాళ దొంగలించిన ఈ నగలు పంచుకోవడానికి నీ పంచన చేరాము. మమ్మల్ని దొంగతనాలు మానమని ఆజ్ఞాపించదలిస్తే ఆ మాట కాస్త గట్టిగా చెప్పు తల్లి అన్నాడు. ఆ వెంటనే సూరమ్మ పెద్ద గొంతుతో, ఒరే, ఆ నగలక్కడ పెట్టి తిరిగి చూడకుండా పారిపోండి. అలా చెయ్యకపోతే మీ అందర్నీ నిలువున విరుచుకు తింటాను అన్నది. మారిన కంఠస్వరం పసిగట్టిన ఓ దొంగ ధైర్యం చేసి అమ్మవారి విగ్రహం వెనక్కు వెళ్లాడు. అక్కడ సూరమ్మ కనిపించేసరికి కోపం పట్టలేక చేతులు 2 పట్టుకుని బయటికి లాక్కొచ్చాడు. భయకంపితురాలైన సూరమ్మ తన కోడల తెచ్చిన నగల సంగతి దొంగలకు చెప్పేసింది. పోయిన నగలు రాబట్టుకునేందుకు దొంగల సూరమ్మను వెంటబెట్టుకుని వాళ్ళింటికొచ్చారు. తన అత్త ఏం చేయబోతుందో ముందే ఊహించిన భవానీ తాను పిలిపించిన జమీందారు నౌకర్లకు వాళ్లను నగలను అప్పగించింది. భవానీ తెలివితేటలను, సమయస్ఫూర్తిని, నిజాయితీని మెచ్చుకున్న జమీందారు ఆమెకు కానుకలతో బహుకరించడమే కాక ఆమె భర్తకు దివాణంలో ఉద్యోగం ఇచ్చాడు. ఆనాటి నుంచి సూరమ్మ కోడల్ని పల్లెత్తు మాట అనకుండా కన్న కూతుర్లా చూడసాగింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.